హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీట్రూట్ చపాతీ ఎలా చేసుకుందామో చూద్దాం. అది కూడా యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నా. చూద్దాం ఎలా వస్తుందో. ఫస్ట్గా అయితే ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ బీట్రూట్ కట్ చేసుకొని మిక్స్ కట్టుకొని పక్కకి పెట్టుకొని నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని బౌల్లో చపాతీ పిండి మనకి ఎంత కావాలంటే అంత సరిపడంత తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఆ సాల్ట్ కూడా కలిసేటట్టు కొంచెం కలుపుకొని ఒకసారి నెక్స్ట్ మిక్స్ కట్టుకున్న బీట్రూట్ వేసి మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం వాటర్ తక్కువ తీసుకొని మంచిగా కొంచెం పోసుకుంటూ కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కకి పెట్టుకొని చేసే ముందు ఫస్ట్ పెంక పెట్టుకోవాలి. పెంక వేడవుతుంటే మనం చపాతీలు చేస్తే ఒక సైడ్ చేసుకుంటూ ఒక సైడు కాల్చుకోవచ్చు. ఇప్పుడైతే ఎలా చేద్దాము. ఫస్ట్ అయితే నేను ట్రై చేసిన పిండితోటి మంచిగా రాలేవు. నెక్స్ట్ నూనె వేసి మామూలుగా జొన్న రొట్టెలు చేసినట్టు చేశాను. చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నాకైతే ఓన్లీ నూనె వేసి చేస్తేనే బాగా వచ్చాయి. ఫస్ట్ టైం చేసినా బాగా వచ్చాయి కాబట్టి పర్లేదు. నూనె వేసిన చపాతీ పిండి వేసిన తినాల్సిందే. ఓకేలే, చాలా హెల్దీ కాబట్టి పర్లేదు, ఎలా చేసినా తినాల్సిందే. ఓకే గాయస్, నాకు వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు కావాలంటే అమ్మో డైలీ వ్లాగ్స్కి ఖచ్చితంగా ఫాలో కండి. ఓకే, మరి ఉంటాను.